నమస్తే అండి. నేను రవీందర్ రాజు, గరుడ ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ సెంటర్, సుచిత్ర, హైదరాబాద్. ఇవాళ మనము మైగ్రేన్, హెడేక్ గురించి మాట్లాడుకుందాం. హెడేక్ అన్నది వయసుతో సంబంధం లేకుండా అందరినీ బాధిస్తున్నటువంటి సమస్య. హెడేక్ వచ్చినప్పుడు కొంతమందికి చాలా సింపుల్గానే వస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ కొంతమందికి హెడేక్ వచ్చినప్పుడు చాలా సివియర్గా వాళ్ళు బాధపడతారు. చిన్న శబ్దమైనా కూడా వాళ్ళు భరించినటువంటి పరిస్థితి ఉంటుంది. లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో ఉండిపోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సో అంత సివియర్ హెడేక్ లోపల వాళ్ళు పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా కంట్రోల్ కానటువంటి కండిషన్ అనేది ఉంటుంది. అంతటి సివియర్ హెడేక్ను కూడా మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అన్నది మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకుందాం. సో హెడేక్ అన్నది రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా ఇంతకుముందు ఎప్పుడైనా హెడ్ ఇంజూరీ కావడం వల్ల కూడా హెడేక్ వచ్చి ఉండొచ్చు. లేదా హెడ్లో ఏమన్నా మనకు కణితిల్ లాంటివి లంప్స్ కానీ సిస్ట్లు కానీ ఏర్పడడం ద్వారా కూడా హెడేక్స్ రావచ్చు. అవి ఏవి లేకుండా కేవలం రెస్ట్ లేకపోవడం ద్వారా కూడాను, స్ట్రెస్ వల్ల కూడాను మనకు హెడేక్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మెదడులో పడినటువంటి కంతులు లేదా ఏదైనా సిస్ట్ లాంటిది లేదా హెమరేజ్ ద్వారా వచ్చేటటువంటి హెడేక్ని మనం సర్జికల్ ప్రొసీజర్ ద్వారా మాత్రమే దాన్ని క్లియర్ చేయగలుగుతారు. కానీ అట్లాంటివి ఏమీ లేవు. సిటీ స్కానింగు, ఎంఆర్ఐ స్కానింగ్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. కానీ హెడేక్ తగ్గట్లేదు అంటే మాత్రము మనం చెప్పేటటువంటి ఈ పద్ధతుల ద్వారా హెడేక్ కంప్లీట్గా మనము తగ్గించుకోవచ్చు. సో హెడేక్ లోపల ముఖ్యంగా స్ట్రెస్ అన్నది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి వెళ్ళి కొంచెం బయటకు రండి, ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని ప్రారంభించండి. కొంతమందికి లేడీస్లో పీరియడ్స్ టైంలో కూడా హెడేక్ రావడం అన్నది జరుగుతుంది. సో దాని తర్వాత బయటకు వెళ్ళొచ్చారు, తిరుగుతున్నారు, ఎక్కడికన్నా షాపింగ్కి వెళ్ళారు, బయట వెళ్ళి రావడం ద్వారా లేదా కొంతమందితో మాట్లాడి రావడం ద్వారా లేదా ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి రావడం ద్వారా హెడేక్ వస్తుంది అంటే అట్లాంటి వాళ్ళకు కూడాను మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి అనేది మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకుందాము. ముఖ్యంగా హెడేక్ వస్తున్నటువంటి వాళ్ళు ఆహారం లోపల సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోండి. ఎప్పుడైతే మసాలా దినుసులతో కూడినటువంటి ఎక్కువగా కారంతో నిండినటువంటి ఆహారం, స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మీకు హెడేక్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే హెడేక్ ఉంటుందో అటువంటి సమయంలో కూడా సాత్విక ఆహారం, ముఖ్యంగా కిచిడి తీసుకోండి. కిచిడి తీసుకుంటే కిచిడి లోపల ఓన్లీ రైసు, పెసరపప్పు, నెయ్యి, ఉప్పు ఈ 4 పదార్థాలు మాత్రమే కలిసినటువంటి ఆహారంను కిచిడి అంటాం మనము. కిచిడి తీసుకోవడం ద్వారా పొట్ట కాస్త శాంతంగా ఉంటుంది. పొట్ట ఎప్పుడైతే శాంతంగా ఉంటుందో హెడేక్ అన్నది 50% తగ్గిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒకవేళ ఎవరికన్నా హెడేక్ వచ్చింది, హెడేక్ వస్తే మనకు 3-4 పద్ధతుల ద్వారా రావచ్చు. రైట్ సైడ్ హెడేక్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ హెడేక్ రావచ్చు, బ్యాక్ సైడ్ హెడేక్ రావచ్చు, ఫ్రంట్ సైడ్ హెడేక్ రావచ్చు, టాప్ ఆఫ్ ది హెడ్ లోపల హెడేక్ రావచ్చు. ఈ విధంగా 5 ప్లేసులలో హెడేక్ రావచ్చు, లేదా అన్ని కలిపి టోటల్ హెడేక్ రావచ్చు. సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి? ఒకవేళ రైట్ సైడ్లో హెడేక్ వస్తే రైట్ హ్యాండ్ తీసుకోండి, రైట్ థంబ్ తీసుకోండి. ఈ యొక్క చూపుడు వేలు పక్కన ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో రైట్ సైడ్ హెడేక్కి ట్రీట్మెంట్ ప్లేస్ ఇది. సో లెఫ్ట్ సైడ్ హెడేక్ వస్తే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్లో ఇండెక్స్ ఫింగర్ పక్కన ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది లెఫ్ట్ సైడ్ హెడేక్ యొక్క ప్లేసు. ఎప్పుడైతే మనకు బ్యాక్ సైడ్ హెడేక్ వస్తే ఈ చేతిని వెనక్కి తిప్పండి. ఈ యొక్క నెయిల్ దాని కింద ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది బ్యాక్ సైడ్ హెడేక్ క్యూర్ చేసేటటువంటి ప్లేసు. ఎప్పుడైతే మనకు ఫ్రంటల్ హెడేక్ అంటారు, ఫ్రంటల్ హెడేక్ తగ్గడానికి ఈ ముందు భాగంలో ఉన్నటువంటి ప్లేస్లో మనం ప్రెషర్ చేసినట్టయితే ఈ యొక్క ఫ్రంటల్ హెడేక్ తగ్గడం జరుగుతుంది. దీంతో పాటు టాప్ ఆఫ్ ద హెడ్, ఎక్కడ క్రౌన్ ఏరియా లోపల ఎప్పుడైతే మనకు హెడేక్ వస్తుందో ఈ ప్లేస్లో ప్రెషర్ చేయడం ద్వారా ఈ యొక్క హెడేక్ను తగ్గించడం జరుగుతుంది. అంటే ఏ విధంగా ప్రెషర్ చేయాలో చూడండి. ప్రోబ్ కానీ పెన్ను కానీ తీసుకొని ఒకవేళ లెఫ్ట్ సైడ్ హెడేక్ వచ్చినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్కి మనము ఈ విధంగా ఈ ప్లేస్లో ప్రోబ్ ద్వారా మనం ప్రెషర్ చేయడం ద్వారా ఈ ప్లేస్లో
ఒక ప్లేస్లో లేదా 2 ప్లేస్లలో ఎక్కువ సెన్సిటివ్ ఉంటుంది, పెయిన్ వస్తుంది. ఈ యొక్క పెయిన్ వచ్చేటటువంటి ఈ ప్లేస్ని మనం 50 to 100 టైమ్స్ ప్రెస్ చేసినట్టయితే వెంటనే ఇక్కడ మీకు హెడేక్ తగ్గడం అన్నది మీకు కనిపిస్తుంది. దీంతో పాటు లివర్ పాయింట్ని కూడా ప్రెస్ చేయాలి. లివర్ అన్నది ఈ ప్లేస్ లోపల, ఈ ఏరియా లోపల ఉండడం జరుగుతుంది. ట్రయాంగిల్ ట్రయాంగిల్ షేప్ లోపల లివర్ ఉండడం జరుగుతుంది ఈ ప్లేస్లో. సో దీన్ని మనం ప్రెషర్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ ప్రెషర్ చేయాలి, దాని తర్వాత లివర్ ప్లేస్లో ప్రెషర్ చేయాలి. ప్రెషర్ చేసినట్టయితే వెంబటనే మీకు హెడేక్ తగ్గుతుంది. దాంతోపాటు రూట్ కాస్ లివర్ గాల్ బ్లాడర్ కాబట్టి లివర్ గాల్ బ్లాడర్ ప్లేస్ లోపల కూడా మనం ప్రెషర్ చేస్తున్నాం కాబట్టి మనకు హెడేక్ అనేది శాశ్వతంగా తగ్గిపోతుంది. దీనికి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువసేపు మనం ప్రెషర్ చేస్తూ ఉండిపోలేం కాబట్టి సీడ్స్ హెల్ప్ తీసుకుంటాము. మెంతులు ఈ విధంగా స్ట్రిప్ పెట్టి, ఒకవేళ రైట్ సైడ్ హెడేక్ అయితే రైట్ హ్యాండ్ తీసుకుంటాము, లెఫ్ట్ సైడ్ హెడేక్ అయితే లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటాము. ఆ ప్లేస్ లోపల ఈ విధంగా ప్లాస్టర్ని అతికిచ్చి మనకు వీలైనప్పుడల్లా ఈ విధంగా ప్రెషర్ చేసుకుంటూ ఉంటే హెడేక్ అన్నది తగ్గిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా హెడేకు లెఫ్ట్ రైట్ మాత్రమే కాకుండా టోటల్ హెడేక్ వచ్చిందనుకోండి, మీరేం చేయండి, సింపుల్ టెక్నిక్ ఇది, చాలా ఎఫెక్టివ్ టెక్నిక్ ఇది. ఇది 1 సైడ్ రాని, 2 సైడ్స్ రాని, లేదా 5 సైడ్స్ రాని హెడేక్ మీరు ఈ యొక్క చిన్న రబ్బర్, బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్, లేదా మనం మామూలుగా రూపీస్, కాయిన్స్, ఇవి బెండల్ వేయడానికి ఏదైతే రబ్బర్ వాడతామో ఆ రబ్బర్ అయినా పర్వాలేదు. ఈ రబ్బర్ మీకు దొరకకుంటే మామూలుగా దారం అయినా పర్వాలేదు, ఒక చిన్న థ్రెడ్ కూడా మనం దీంట్లో యూజ్ చేయొచ్చు. సింపుల్గా ఏం లేదు, ఈ రబ్బర్ తీసుకోండి, బొట్న వేలికి ఈ విధంగా వేసి టైట్గా వేసి వదిలేసేయండి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, జస్ట్ 10 నుంచి 15 నిమిషాల టైం లోపల మీకు ఎంత సివియర్ హెడేక్ ఉన్నా కానీ తగ్గిపోద్ది. ఎక్కువసేపు ఉండడం వల్ల ఇదంతా కూడా రెడ్డిష్, బ్లాకిష్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయండి, ఇక్కడ నుంచి వెళ్ళి తీసేసి ఇంకొక వేలుకు వేయండి ఇదే విధంగా. ఇప్పుడు లెఫ్ట్కి వేసారు, అయిపోయింది. తర్వాత రైట్ హ్యాండ్కి కూడా ఇదే విధంగా వేసేసేయండి. ఆ విధంగా వేసి హెడేక్ తగ్గిపోగానే మీరు ఈ యొక్క రబ్బర్ బ్యాండ్ని తీసేయండి. సో ఈ విధంగా చేయడం ద్వారా ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్లో దీంతోపాటు లివర్ పాయింట్, లివర్ పాయింట్లో ఖచ్చితంగా మీరు ప్రెషర్ చేయడం అన్నది మర్చిపోవద్దు. లివర్ పాయింట్ ప్రెషర్ చేస్తూ ఈ యొక్క ప్లేస్ లోపల మీరు రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ప్రెషర్ కానీ చేసుకోవడం ద్వారా హెడేక్ కానీ, మైగ్రేన్ హెడేక్ కానీ శాశ్వతంగా మనము తగ్గించుకోవచ్చు. దీనికి ఆహార నియమాలు ఏంటంటే, ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా మసాలా ఆహారము, ఎక్కువగా స్పైసీగా, కారంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోకండి. స్మూత్ ఫుడ్, నేచురల్ ఫుడ్ తీసుకుంటే భవిష్యత్తులో కూడా ఎప్పటికి కూడా హెడేక్ రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ప్రాబ్లంతో కలుద్దాము. థ్యాంక్ యూ.